అన్నగారి ఇలాఖాలో ఆయన జ్ఞాపకాలను ఆయన చేపట్టిన పనులను శాశ్వతంగా ప్రజల్లో నిలిపేందుకు కృషి చేస్తున్నారట ఆ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా నియోజకవర్గంలో నందమూరి తారక రామారావు చేపట్టిన పనులు చేసిన అభివృద్ధి పనులను పునరుద్ధరించడానికి కంకణం కట్టుకున్నారట ఆయన రాజకీయ వారసుడు బాలకృష్ణ. దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న హిందూపురానికి రామారావు చేసిన మేలును ప్రజల మధ్యలో శాశ్వతంగా నిలిపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట. ఇంతకీ హిందూపురంలో బాలయ్య చేస్తున్న పనులేంటి? పేదలకు అంతలా ఎన్టీఆర్ చేసిన మేలేంటి? వాచ్ ది స్టోరీ. కూడు గుడ్డ గూడు నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టి చరిత్ర సృష్టించారు. హిందూపురం కేంద్రంగానే ఆయన రాజకీయం నెరిపారు. రాయలసీమ దత్తపుత్రుడిగా ప్రకటించుకున్న ఎన్టీఆర్ హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగారు. పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతోంది. ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తూ వస్తోంది. తొలినాళ్లలో 1985, 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో ఆ పార్టీ అభ్యర్థి సిసి వెంకట్రాముడు, 2004లో పామిశెట్టి రంగనాయకులు, 2009లో అబ్దుల్ గనీ ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. 2014 నుంచి వరుసగా 3 సార్లు నందమూరి తారక రామారావు రాజకీయ వారసుడు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ హిందూపురంను రాజకీయ కేంద్రంగా చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఆయన నియోజకవర్గంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కరువు ప్రాంతం కావడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, వారి జీవనోపాధి కోసం నియోజకవర్గంలో పట్టు పరిశ్రమను అభివృద్ధి చేశారు. ప్రతి పంచాయతీలో 100 ఎకరాల వరకు మల్బరీ సాగుకు చర్యలు చేపట్టారు. 1 ఎకరం పొలం ఉన్న రైతుకు మల్బరీ షెడ్ మంజూరు చేయించి నిర్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా పట్టుగూళ్ల మార్కెట్ను హిందూపురంలో నిర్మించి రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునే సౌకర్యం కల్పించారు. పట్టు రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా అప్పట్లో ఎన్టీఆర్ చర్యలు తీసుకున్నారట. పట్టుగూళ్లకు ఇన్సెంటివ్స్ ఇవ్వడంతో పాటు ముదిరెడ్డిపల్లిలో హ్యాండ్లూమ్స్ ని ప్రారంభించి ఉపాధి అవకాశాలు కల్పించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆధునిక వైద్యశాలలు నిర్మించి ప్రజలకు విద్యా, వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. సీఎం హోదాలో నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల పట్టాలు, నిరుపేదలకు భూములు పంపిణీ చేశారు. రామారావు చేసిన పనులతో నియోజకవర్గంలో ఉపాధి లభించడంతో పాటు పట్టు పరిశ్రమ అభివృద్ధి చెందిందని స్థానికులు చెబుతున్నారు. అనంతరం 1996లో ఆయన రాజకీయ వారసుడిగా హిందూపురం ఎమ్మెల్యే అయిన హరికృష్ణ ఎన్టీఆర్ చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించారు. శతాబ్దాలు గడపడంతో అప్పట్లో ఎన్టీఆర్ చేపట్టిన నిర్మాణాలు పూర్తిగా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకున్నాయి. అనంతరం వచ్చిన పాలకులు పట్టు రైతుల ఇబ్బందులపై స్పందించకపోవడం, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించకపోవడంతో పట్టు పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా హిందూపురంలో ఉన్న పట్టు మార్కెట్ శిథిలావస్థకు చేరుకుంది. పల్లెల్లో ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన రేకుల షెడ్లు పడిపోతున్నాయట. రైతులకు తగిన ప్రోత్సాహకాలు లేకపోవడంతో నష్టాలు మూటగట్టుకుంటున్నారు. మార్కెట్ వసతి లేక రైతులు కర్ణాటకలోని చెలిగట్ట, రామ్నగర్ ప్రాంతానికి వెళ్లి పట్టుగూళ్లు అమ్ముకోవాల్సి వస్తోందట. దీంతో హిందూపురం అభివృద్ధి కుంటుబడిందట. తండ్రి ఎన్టీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు, ఆయన చేసిన సేవలు ప్రజల మధ్య నుంచి చెరిగిపోకూడదని ఎమ్మెల్యే బాలయ్య భావిస్తున్నారట. అందుకోసం గట్టి చర్యలు చేపట్టాలని నిర్ణయించారట. పట్టు పరిశ్రమను తిరిగి గాడిలో పెట్టడానికి చర్యలు తీసుకున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పట్టు రైతులకు అప్పట్లో నిర్మించిన షెడ్లను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారట. పట్టుగూళ్ల మార్కెట్ ఆధునీకరణ చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయించారట. సెరికల్చర్ రీసెర్చ్ యూనిట్ని హిందూపురంలో నెలకొల్పేందుకు ప్రక్రియను ప్రారంభించారట. వాటికి అవసరమైన నిధులు మంజూరు చేయించారట. ఇప్పటికీ గ్రామాల్లో ఎమ్మెల్యే పిఏ వీరయ్య రైతులతో చర్చించి షెడ్ల నిర్మాణానికి అవసరమైన పనులపై సర్వే చేయిస్తున్నారట. అలాగే ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ నియోజకవర్గ కేంద్రం హిందూపురంలో 93 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారట. ప్రభుత్వం నుంచి ఆ మేరకు నిధులు మంజూరు కావడంతో పనులు త్వరలోనే జరగనున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పట్టణంలోని మార్కెట్తో పాటు ప్రభుత్వ వైద్యశాలను ఇప్పటికే ఆధునీకరించారట. 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు.
బాలకృష్ణ ఎమ్మెల్యే అయిన కొత్తలో 193 కోట్ల వ్యయంతో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైప్లైన్ నిర్మాణం చేపట్టి శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించారు. హిందూపురంలో స్వర్గీయ ఎన్టీఆర్ చేపట్టిన పనులు, ఆయన చేసిన మేలును ప్రజల మదిలో శాశ్వతంగా ఉంచేలా బాలయ్య చర్యలు చేపడుతున్నారట. పేదల అభివృద్ధి కోసం అప్పట్లో ఎన్టీఆర్ చేపట్టిన పనులను పునరుద్ధరించి వారి మన్ననలను పొందాలని, అన్నగారి ఆశయాలు జనంలో పదిలంగా ఉంచాలని ఎమ్మెల్యే కృషి చేస్తున్నారట. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని భావించి ఎన్టీఆర్ చేసిన రాజకీయాన్ని హిందూపురంలో ఆయన వారసుడిగా బాలకృష్ణ కొనసాగించాలని చూస్తున్నారట. చూడాలి మరి ఆయన చేపట్టిన చర్యలు ఏమాత్రం ఫలితమిస్తాయో, పునరుద్ధరణ పనులు ఎప్పటికి పూర్తవుతాయో.